Hi teachers, welcome to your Guru channel. Last video lo RMS remote management software రిజిస్ట్రేషన్ హెచ్ఎం గారి యొక్క మొబైల్లో ఏ విధంగా ఆ యాప్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అదేవిధంగా ఐఎఫ్పి ప్యానల్ని స్మార్ట్ టీవీస్ని ఏ విధంగా ట్యాగ్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఆర్ఎంఎస్ ఎన్రోల్మెంట్ సాఫ్ట్వేర్ ఏ విధంగా ఐఎఫ్పి ప్యానల్లోను స్మార్ట్ టీవీస్లోను ఇన్స్టాల్ చేసుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ వీడియోలో చెప్పినట్టే ఈ వీడియోలో కూడా వాయిస్ ఓవర్ చెప్పడం జరుగుతుంది. ఎందువల్లంటే అది క్లాస్ రూమ్లో లైవ్గా ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు తీసింది కాబట్టి నాయిస్ ఎక్కువగా ఉంటాయి. దాన్ని సరిచేయడం కోసం స్టూడియోలో వాయిస్ ఓవర్ చెప్పడం జరిగింది. దయచేసి దీన్ని గమనించవలసిందిగా సబ్స్క్రైబర్స్ని వ్యూవర్స్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక ఈ ఆర్ఎంఎస్ ఎన్రోల్మెంట్ ఈ యాప్ సంబంధించి సాఫ్ట్వేర్ని ఏ విధంగా మనం ఈ ఐఎఫ్పి ప్యానల్లోను తర్వాత స్మార్ట్ టీవీస్లోను ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దాం. అయితే ఇది ఆర్ఎంఎస్ ఎన్రోల్మెంట్ సాఫ్ట్వేర్ చూసినట్టయితే ఇది మల్టిపుల్ యాప్స్ని ఒకేసారి మనం ఐఎఫ్పి ప్యానల్స్లోను తర్వాత స్మార్ట్ టీవీస్లోను కూడా ఇన్స్టాల్ చేసుకోవడం వీలుంటుంది. అది ఏ విధంగా చేయాలి, ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలనేది కూడా నేను డీటెయిల్గా చెప్తున్నాను. మై డియర్ టీచర్స్, నా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. స్కిప్ చేసినట్లయితే కొన్ని పాయింట్లు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో, ఆ మల్టిపుల్ యాప్స్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది డీటెయిల్గా చూద్దాం. ఓకే, ముందుగా ఈ ఆర్ఎంఎస్ ఎన్రోల్మెంట్ సాఫ్ట్వేర్ని పెన్ డ్రైవ్లోకి కాపీ చేసుకోవాలి. ఈ ఆర్ఎంఎస్ సాఫ్ట్వేర్ ఎన్రోల్మెంట్ సాఫ్ట్వేర్ నా యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మన ఒక పెన్ డ్రైవ్లోకి బ్యాకప్ తీసుకుని ఈ ఐఎఫ్బి ప్యానల్ యొక్క యూఎస్బి పోర్ట్లోని ఇన్సర్ట్ చేయాలి. ఆల్రెడీ ముందుగానే మనం ఈ ఆండ్రాయిడ్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన హోమ్ పేజ్ ఈ విధంగా అవుతుంది. అందులో ఫైల్ బ్రౌజర్ మీద క్లిక్ చేయాలి. ఫైల్ బ్రౌజర్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ స్మార్ట్ టీవీలో కానీ లేదా ఐఎఫ్పి ప్యానల్లో ఉండే ఆ డ్రైవ్స్ అన్నీ కూడా చూపిస్తుంది. దాంట్లో నేను పెట్టింది చూడండి, శాండిస్క్ యూఎస్బి డ్రైవ్. మీది ఏ డ్రైవ్ అయితే దాని పేరు అలా చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు దాంట్లో ఉండే ఫైల్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ ఫైల్ ఎక్కడున్నది, ఏది ఆర్ఎంఎస్ ఎన్రోల్మెంట్ ఫైల్ ఎక్కడుందో, ఆ ఏపీకే ఫైల్ ఎక్కడుందో మీరు ఈజీగా సెర్చ్ చేసుకుని దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇన్స్టాలేషన్ అడుగుతుంది. ఎనీవేర్ ఎలా అయినా సరే నేను ఇన్స్టాలేషన్ చేయనా అని అడుగుతుంది. మీరు చేయాలి. చూడండి, ఆర్ఎంఎస్ డివైస్ ఎన్రోల్మెంట్ ఏపీకే అన్నది దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇలా అన్నోన్ సాఫ్ట్వేర్ అని వస్తుంది. ఏజెంట్ యాప్ ఇన్స్టాల్ చేయని అడుగుతుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. మీరు ఏజెంట్ యాప్ అని అడుగుతుంది, అంటే మల్టిపుల్ యాప్స్ని ఒకేసారి ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఒక రకమైన ఏజెంట్ యాప్ అన్నమాట. దాన్ని ఇది టెక్టోరా వారు మనకు సరఫరా చేశారు. ఇన్స్టాల్ అని కానీ క్యాన్సిల్ అని ఉంటుంది. ఇన్స్టాలేషన్ చేసుకోవాలి కాబట్టి ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే యాప్ ఇన్స్టాలింగ్ అవుతుంది. ఈ విధంగా కాసేపు వెయిట్ చేయాలి. ఓపెన్ చేయాలి. ఇన్స్టాలేషన్ అయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కొన్ని పర్మిషన్ ప్రొసీడింగ్స్ అవుతుంది. కొన్ని ఏ పర్మిషన్స్ మీరు ఆఫ్ చేసుకోవాలని మీకు అక్కడ మెసేజ్ బాక్స్లో వస్తుంది. తర్వాత చూడండి, ఎన్రోల్మెంట్ యూసేజ్ యాక్సెస్ అని మిగిలిన కొన్ని మనకు కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ అని 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ 4 ఆప్షన్స్ చివరిన మనకి గ్రీన్ కలర్ టిక్ మార్క్లో కనిపించడం జరుగుతుంది. అంటే అన్నీ కూడా గ్రీన్ కలర్ టిక్ మార్క్లోకి రావాలి.
చూడండి, ఫస్ట్ అది ఆల్రెడీ గ్రీన్ కలర్ టిక్ మార్క్లోకి వచ్చింది, అది ఇంకా ఓపెన్ కాదు. నేను కాన్ఫిగరేషన్ పర్మిషన్స్ ఓపెన్ చేశాను. కాన్ఫిగరేషన్ పర్మిషన్స్లో ఇక్కడ చూడండి, కింద ఉన్నది పర్మిషన్స్ అని. ఆ పర్మిషన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఫైల్ మీడియా ఎలా అవ్వాలా, లొకేషన్ ఎలా అవ్వాలా అని అడుగుతుంది. ఈ ఫైల్ మీడియాని, లొకేషన్స్ని కూడా అలౌ చేయడం మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫైల్ మీడియాని అలౌ చేయడం, అదేవిధంగా లొకేషన్ని యాప్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే, యాప్ ఎప్పుడైతే ఉపయోగిస్తామో అప్పుడు లొకేషన్ని మనం ఉపయోగించుకునేలాగా ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, అన్ని గ్రీన్ కలర్లో రావాలి. యూసేజ్ పర్మిషన్స్, యూసేజ్ యాక్సెస్ నేను తీసుకోవడం జరిగింది. దాంట్లో కొన్ని ఆప్షన్స్ని మనం చాలా వరకు ఆప్షన్స్ని డిజేబుల్ చేయవలసి ఉంటుంది. ఆప్షన్స్ అన్ని డిజేబుల్ చేసిన తర్వాత అవి గ్రీన్ కలర్ టిక్ మార్క్ రావడం జరుగుతుంది. రెండు వాటి మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది. ఫస్ట్ది నేను సెలెక్ట్ చేసుకుని దాంట్లో కొన్ని ఆప్షన్స్ని మనం డిజేబుల్ చేయవలసి ఉంటుంది. డిజేబుల్ చేస్తే అది కూడా గ్రీన్ కలర్లో వస్తుంది. ఈ విధంగా అక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చేలాగా మనం చేయవలసిన అవసరం ఉంటుంది. ఫైల్ అండ్ మీడియా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని మళ్ళీ బ్యాక్కి రావడం జరిగింది. అదేవిధంగా లొకేషన్, ఇందాక చెప్పాను మీకు, లొకేషను వైల్ యూజింగ్ దే యాప్ని సెలెక్ట్ చేసుకుని ఉంచుకోండి. మీరు ఆల్వేస్ అని కాకుండా డెనైడ్ అని మాత్రం పెట్టుకోవడం అవసరం లేదు. ఒక్కోసారి ఈ రెండు కూడా సెలెక్ట్ చేసుకోకపోయినా మనం ఫర్దర్గా అప్రోచ్ అవ్వడానికి ట్యాబ్ ఓకే అవుతుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ని డిజేబుల్ చేయాలి. డిజేబుల్ చేస్తున్నాను నేను. యాప్ ఏజెంట్ని మాత్రం ఆన్లోనే ఉంచుకోవాలి. యాప్ ఇన్స్టాలర్ని ఆన్లో ఉంచుకోవాలి. మిగిలిన ఆప్షన్స్ అన్నీ కూడా డిజేబుల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, నేను అదే డిజేబుల్లో పెట్టడం జరుగుతుంది. గమనించండి మై డియర్ ఫ్రెండ్, మై డియర్ టీచర్స్. చూసారా, ఇప్పుడు పైది ఫస్ట్ ఆప్షను గ్రీన్ కలర్లో మారింది. మూడో ఆప్షన్ గ్రీన్ కలర్లో మారకపోయినా కంటిన్యూ అనే ట్యాబ్ హైలైట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కంటిన్యూ ట్యాబ్ మీద మనం క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా నెక్స్ట్కి వెళ్తాం. ఇక్కడ మాత్రం ఈ ఫైల్ అండ్ మీడియాని ఆన్లోనే ఉంచుకోవాలి. అలాగే అదేవిధంగా లొకేషన్ మాత్రం వైల్ యూజింగ్ ది యాప్ని పెట్టుకోవాలి. డెనైన్లో మాత్రం పెట్టకూడదు. ఇక్కడ నేనేంటంటే డెనైన్లో పెట్టి మీకు మా వర్క్ అవుతుందా లేదా అని చూడడం కోసం డెనైన్లో పెట్టడం జరిగింది. యాక్చువల్గా అయితే మీరు ఇది అలో వైల్ యూజింగ్ ది యాప్ అనేది పెట్టుకోవాలి. అది మూడోది అవ్వకపోయినా కంటిన్యూ మీద మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని లోగోతో వస్తుంది. ఇక్కడ మనం స్కూల్ యొక్క యూడైస్ కోడ్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. యూడైస్ కోడ్ని ఎంటర్ చేస్తున్నాను నేను. యూడైస్ కోడ్ని ఎంటర్ చేసి గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. అక్కడ టచ్ చేశాను. టచ్ చేయగానే మీ పాఠశాలలోకి ఆల్రెడీ ముందుగా డివైస్ రిజిస్ట్రేషన్ అయినారు కాబట్టి ఆ ఏ క్లాస్కి ఏ ఐఎఫ్పి ప్యానల్ స్మార్ట్ టీవీలో కనెక్ట్ అయినా అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇది ఏ క్లాసులో అయితే వర్క్ చేస్తున్నారో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ క్లాసులో ఈ ఐఎఫ్పి ప్యానల్ ఉందో ఆ ఐఎఫ్పి ప్యానల్ కలిగిన క్లాస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చివరిని చూడండి, యారో ఉంది కదా, ఆ యారో మీద క్లిక్ చేయాలి. ఓకే, ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ డివైస్ సీరియల్ నెంబర్ చూపిస్తూ ఎస్ నో అని అడుగుతుంది. ఇది ఈ డివైస్ ఆన్ బోర్డ్లో ఉందని చెప్తూ మీకు మెసేజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. చూడండి, ఇక్కడ చూడండి, జూమ్ చేస్తున్నాను. ద డివైస్ విల్ బీ ఆన్ బోర్డ్, క్లిక్ టు ఎస్. ఇది ఆన్ బోర్డ్లో ఉంది ఆ డివైస్ ఐడితో అని చెప్తుంది. ఓకే, అన్నీ సరిపోతే ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేశాను నేను. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా స్క్రీన్ చేంజ్ అవుతుంది. హోమ్ అని, టీచర్ అని, ఫైల్ అని పైన చూడండి, పైన టాప్ కార్నర్లో మీకు కనిపిస్తుంది. హోమ్లోకి వచ్చినప్పుడు హోమ్లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. డివైస్ ఐడి కనిపిస్తుంది, హెచ్ఎం గారి మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, అదేవిధంగా హెచ్ఎం గారి పేరు, మీ స్కూల్ అడ్రస్ కూడా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేంజెస్ ఏం టచ్ చేసినా సరే ఏమీ ఓపెన్ కావు, అన్నీ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మనం వెళ్ళవలసింది ఏమిటంటే ఫైల్లోకి వెళ్ళాలి.
మనం టీచర్స్లోకి వెళ్ళామనుకోండి, ఈ డివైస్ ఆ సబ్జెక్టు సంబంధించిన టీచర్ ట్యాగ్ అవుతారు తర్వాత. ఇప్పుడు ట్యాగ్ అవ్వలేదు, నెక్స్ట్ ఫర్దర్గా ట్యాగ్ చేసే అవసరం ఉంటుంది కాబట్టి టీచర్ మీద మనం క్లిక్ చేసామనుకోండి, టీచర్ యొక్క ఐడి అడుగుతుంది. ఐడి ప్రకారం ఆ టీచర్ ఎంత పెర్ఫార్మెన్స్ ఈ ప్యానల్లో చూపించాడు అనేది కనిపిస్తుంది. ఈ విధంగా అక్కడ టీచర్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. టీచర్ ఐడి ఇచ్చి సెర్చ్ మీద క్లిక్ చేస్తే అది ఆ టీచర్ యొక్క పెర్ఫార్మెన్స్, ఆ స్టాటిస్టిక్స్ అంతా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అది వర్క్ అవటం లేదు. ఒకవేళ టీచర్ ఐడి ఇచ్చినా సరే అక్కడ వర్క్ అవటం లేదు. చూడండి, నేను టీచర్ ఐడి చూస్తున్నాను. టీచర్ ఐడి ఇచ్చి సెర్చ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే కింద చూడండి, కీబోర్డ్లో మనకి టీచర్ నాట్ ఫౌండ్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంకా టీచర్స్ ఇంకా ట్యాగ్ అవ్వలేదు. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఫైల్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ బటన్ టాప్లో చూడండి, ఫైల్ అని ఉంటుంది. ఆ ఫైల్ మీద క్లిక్ చేయాలి. ఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి కొన్ని కనిపిస్తాయి. డాక్యుమెంట్, ఇమేజ్, వీడియో, ఆడియో, అప్లికేషన్స్ అని కనిపిస్తాయి. అదేవిధంగా కింద కొన్ని ఫైల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. నేను అయితే మొత్తం అన్నీ కూడా క్లిక్ చేసి చూస్తున్నాను ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అనేది ఒకసారి మీరు కూడా గమనించండి. చూడండి, అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఈ యాప్స్ అన్నీ కూడా ఒకేసారి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏమిటది? స్క్రీన్ రికార్డింగ్, డ్రైడ్ కాస్టింగ్, అదేవిధంగా ఈ పాఠశాల, టోఫెల్, పీడిఎఫ్ రీడరు, ఈ 5 ఏపీకే ఫైల్స్ ఒకేసారి మనకి అవుతాయి. ఒక్కొక్క దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటూ ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. ముందుగా నేను ఈ పాఠశాలని క్లిక్ చేశాను, అది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అడుగుతుంది. అన్నోన్ ఇది ఏపీ ఈ పాఠశాల ఇన్స్టాల్ చేయమని అడుగుతాను. ఇన్స్టాల్ చేశాను. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది. అదేవిధంగా మిగిలిన యాప్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ డన్ అని అడుగుతుంది. డన్ మీద క్లిక్ చేయవలసిన అవసరం ఉంటుంది. చూడండి, ఓపెన్ డన్ అని ఉంటుంది. డన్ మీద క్లిక్ చేయాలి. అంటే ఇప్పుడు ఓపెన్ చేయవలసిన అవసరం లేదు కాబట్టి డన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మనకి ఈ విధంగా హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది. మళ్ళా ఐకాన్స్ కనిపించకపోతే ఒక్కసారి అప్లికేషన్స్ మీద మరలా క్లిక్ చేయండి. అప్పుడు చూడండి, ఈ పాఠశాల మనకి ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ టోఫెల్, ఆ తర్వాత పీడిఎఫ్ రీడర్ చేస్తాను. టోఫెల్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. టోఫెల్ ఏపీ యాప్ అని వచ్చింది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తాను. ఇది ఓకే, టోఫెల్ అయింది. దీని ఐకాన్ మాత్రం చేంజ్ అవ్వదు. నెక్స్ట్ పీడిఎఫ్ రీడర్, ఇది చివరి లాస్ట్లో ఉన్నది పీడిఎఫ్, అది సంబంధించి పీడిఎఫ్ ఎడిటర్ కాబట్టి అది కూడా, అంటే మనం డైరెక్ట్గా పెన్ డ్రైవ్లో పెట్టుకుంటే ఇక్కడి నుంచి కూడా మనం దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దానికి వీలుగా పీడిఎఫ్ రీడర్ కూడా ఏపీకే ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా డన్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ చూడండి, స్క్రీన్ రికార్డర్ ఒకటి, టోఫెల్ ఐకాన్ రావడం జరిగింది. తర్వాత స్క్రీన్ రికార్డరు డ్రైడ్ చూడండి, అది కూడా డౌన్లోడ్ అవుతుంది. ఆ విధంగా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాల్ చేయమంటున్నాను. ఎయిర్ డ్రాయిడ్ క్యాస్ట్ మాట. ఎయిర్ డ్రాయిడ్ క్యాస్ట్ దీనికి ఉపయోగపడుతుందంటే మన మొబైల్ని దీనికి లింకప్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. ఎయిర్ డ్రాయిడ్ క్యాస్ట్ అనేది స్క్రీన్ కాస్టింగ్ ఎలా జరుగుతుందో అలాగా. ఓకే, ఇది డన్. నెక్స్ట్ స్క్రీన్ రికార్డర్, అంటే ఈ ఐఎఫ్పి ప్యానల్ మీ స్క్రీన్ మీద జరిగే యాక్షన్స్ అన్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. స్క్రీన్ రికార్డర్ ఓకే. ఈ విధంగా వీరిచ్చిన ఏపీకే బండిల్ ఆఫ్ ఏపీకే ఫైల్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసాయి. వీటిని ఏ విధంగా మనం డెస్క్టాప్ పైకి తీసుకురావాలనేది ఇప్పుడు చెప్తాను. చూడండి, అక్కడ ఉండే ఫైల్స్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసి చూస్తున్నాను.
ఇక్కడ వీడియో ఫైల్ ఏముందని చూశాను, ఓపెన్ చేసేసరికి ఆ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ పాఠశాలని ఓపెన్ చేశాను, అదే విధంగా వర్క్ చేస్తుంది. ఈ పాఠశాల ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేశాం కాబట్టి ఆ ఇన్స్టాల్ చేసిన ఫైల్ని ఓపెన్ చేశాను. దాంట్లో ఈ విధంగా మనకు మొబైల్లో ఈ పాఠశాల ఏ విధంగా అయితే వస్తుందో స్టూడెంట్స్ యొక్క ట్యాబ్లోనే అదే విధంగా ఇక్కడ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా టాపిక్స్ని లెసన్స్ని సెలెక్ట్ చేసుకుంటూ మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇది ఈ పాఠశాల. నేను బ్యాక్ వస్తున్నాను. ఈ విధంగా అన్నీ కూడా మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన ఐకాన్స్ అన్నింటినీ కూడా డెస్క్టాప్ మీదకి ఏ విధంగా తీసుకురావాలనేది మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా హోమ్ స్క్రీన్ వచ్చిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేయాలి. ప్లస్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. దాంట్లో ఆ సిస్టంలో ఉండే యాప్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఒక్కొక్క దాన్ని నేను ఈ పాఠశాలను సెలెక్ట్ చేసుకున్నాను, పీడిఎఫ్ని సెలెక్ట్ చేసుకున్నాను, టోఫెల్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఈ విధంగా చూడండి, టోఫెల్, ఆండ్రాయిడ్, ఎయిర్ డ్రాయిడ్ కాస్ట్, అదేవిధంగా టోఫెల్, వీటిని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని బయట స్క్రీన్ అంటే ఆ డైలాగ్ బాక్స్ మీద కాకుండా ప్రక్కన ఎక్కడన్నా మనం టచ్ చేసినప్పుడు అది పోతుంది. పోయి చూడండి, కింద ఐకాన్స్ అన్ని కూడా రావడం జరిగింది. ఈ విధంగా మనం ఈ ఆర్ఎంఎస్ఏ ఎన్రోల్మెంట్ సంబంధించిన యాప్స్ అన్నింటినీ కూడా స్మార్ట్ టీవీలోను ఐఎఫ్బి ప్యానెల్లోను ఇన్స్టాల్ చేసుకునే విధానం. మై డియర్ టీచర్స్, నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.